అందరూ అంటారు, బట్ వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అబౌట్ ద అవుట్కమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టు ప్రొడ్యూసర్ గారు అండ్ మంచు మనోజ్ గారు అండ్ రెజీనా. థ్యాంక్స్ అలాట్. మీ ముగ్గురు వల్ల ఇంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ సినిమాకి ఇప్పుడు మీరు విన్న సాంగ్ వేద అని ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వేద కమాండ్ టు ద ఈ అవకాశం ఇచ్చిన హీరో మనోజ్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్ యూ. మనోజ్ అన్న ఈజ్ లైక్ గ్రేట్ ఫ్రెండ్ టు అస్ అండ్ నాకు చాలా 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 ఇష్టమైనటువంటి హీరో. ఆయనకు కూడా తెలుసు. ఈ డయాస్ మీద అదే చెప్పాలనుకుంటున్నాను. అన్న హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూర్స్. ఐ బీన్ టెలింగ్ యూ సిన్స్ అ లాంగ్ టైమ్. అండ్ మీరు చేస్తున్న సినిమాలో బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ దశరథ్ గారు. హీస్ బీన్ ఎంకరేజింగ్ మీ. నేను లాస్ట్ 6-7 yearsగా ఇండస్ట్రీలో అలా చేస్తూ చిన్న సినిమాలు చేస్తున్నా. ఆయన హీస్ ఆల్వేస్ బీన్ సజెస్టింగ్ మీ, గైడింగ్ మీ గుడ్ థింగ్స్ అండ్ ఫైనల్లీ హీస్ కాస్టెడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ రజీనా. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ శివ గారు ఫర్ హ్యావింగ్ మీ ఇన్ ద ఫిల్మ్. అండ్ సార్ సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. Firstly, I have to thank Dasrath Garu and Kishore Garu, mana writers, for actually giving me some script like this. Endukante it's actually very different from what I've done before. Chala different ga undi and idi pull off cheskocha leda ani teliyadu, ade mere chusi cheppali. And I hope you like the motion poster andi. And మన ప్రొడ్యూసర్ శివకుమార్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్ ఇన్ ద ప్రొడక్షన్ టీమ్. హీ టుక్ గ్రేట్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మనోజ్ గారు, ఫస్ట్ టైం షూట్ చేస్తున్నాను, కానీ హీ హ్యాస్ దిస్ థింగ్ అబౌట్ హిమ్. ఫస్ట్ టైం మీట్ చేసినప్పుడు కూడా హీ మేక్స్ ఎవ్రీ వన్ కంఫర్టబుల్ అరౌండ్ హిమ్. సో ఇట్ వాజ్ రియలీ గుడ్ వర్కింగ్ విత్ యూ మనోజ్. థ్యాంక్ యూ అండ్ ఐ హోప్ యూ డూ వర్క్ టుగెదర్ అగైన్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ మన కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వేద, మీకు తెలీదు అనుకున్నాను, కానీ వేద ఇస్ యాక్చువల్లీ దశరథ్ గారు's brother. So it's really nice to see how he's actually introducing his brother in this film. The songs are really good andi. Actually ee song na chala favorite song, so I hope you guys like it. And everyone else part of the team, Nandu. అందరికీ నమస్కారం. ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్లో నేను పార్ట్ అయి ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి ఫస్ట్ థ్యాంక్స్ దశరథ్ గారికి చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ టైం నరేషన్ ఇచ్చినప్పుడే నాకు ఫస్ట్ సిట్టింగ్తోనే నాకు పిచ్చిగా నచ్చేసింది స్క్రిప్ట్. అండ్ చాలా డిఫరెంట్ అయిన క్యారెక్టర్ నాకు. అండ్ మామూలుగా మీకు తెలిసిందే, ఒక క్యారెక్టర్ చేస్తే మళ్ళీ అది రిపీట్ చేయకూడదని నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అండ్ దానికి ఈజీగా దశరథ్ గారు ప్రతి ఫ్రేమ్లోనూ నన్ను డిఫరెంట్గా చూపిద్దామని ఫ్రేమ్కి హీఈస్ నాట్ కాంప్రమైజింగ్. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ దట్. అండ్ రెజినా, ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ టూ. అండ్ క్యాజువల్గా మేము ఎలా ఉంటుందంటే సెట్లో ఫుల్ అంటే వచ్చినప్పుడు ఏదో స్ట్రిక్ట్గా వచ్చామో పని చేసాము, ఇట్స్ లైక్ ఫ్యామిలీ అనమాట. అందరం ఒక ఫ్రెండ్స్ లాగా ఒక ఫుల్ కామెడీ టైం అనమాట, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా సరదాగా టైం వెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ ప్రొడ్యూసర్ గారు శివకుమార్ గారు, ఈ సినిమా మాకు ఏదైతే చెప్పారో దాన్ని అనుకున్నట్టే బాగా చేసి ఇంకా బాగా గ్రాండ్గా తీస్తున్నారు అండ్ నాట్ కాంప్రమైజింగ్. థ్యాంక్ యూ సార్. సినిమా ఆల్మోస్ట్ డన్ అండ్ సినిమా కూడా ఇరగదీయబోతున్నారు ఆయన పబ్లిసిటీ. సో అందరూ వెయిట్ ఫర్ ఇట్. అండ్ థ్యాంక్ యూ కెమెరామెన్ సార్ జోషి గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వేద, వెల్కమ్ ఫర్ అండ్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సాంగ్స్. అండ్ కిషోర్ రైటర్, థ్యాంక్ యూ. అండ్ ఈచ్ అండ్ ఎవరీ వన్, ప్రసాద్ గారు, భాను గారు, థ్యాంక్ యూ. అండ్ ఎవరైనా మర్చిపోయింటే సారీ. థ్యాంక్స్ ఫర్ ద హోల్ టీమ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. సినిమా ఫినిషింగ్ స్టేజ్లో వచ్చింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ త్వరలో ఆడియో ఫంక్షన్లో కలుద్దాం. అండ్ ఇప్పుడు మా మోషన్ పోస్టర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐల్ సీ యూ గైస్ సూన్. థ్యాంక్ యూ. సార్కి, శివ గారికి చాలా థ్యాంక్స్ అండి. శౌర్య టీంలో నేను వన్ ఆఫ్ ద టీమ్మేటు. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు దశరథ్ గారికి, శివకుమార్ గారికి, మనోజ్ గారికి అండ్ రజీనా గారికి అండ్ హోల్ ఎంటైర్ క్రూ. ప్రభాస్ గారికి థ్యాంక్ యూ. మా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ముఖ్యంగా మా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి దగ్గరికి. నేను ఫస్ట్ పూరి జగన్ గారి దగ్గరికి ఇంటర్ సెకండ్ ఇయర్లో నాకు ఏం చేయాలో లైఫ్లో నిజంగా తెలియదు. అప్పుడు అది ఏదో అవుతామని నాన్న తిడుతూ ఉండేవారు, అమ్మ తిడుతుండేది, బాబాయ్ పెద్ద అందరు తిడుతూ ఉండేవారు. నేను పుట్టిందే నొక్కేయడానికి, మధ్యలో ఆపితే తొక్కేస్తా. నీకు అమ్మ లేదు నాన్న, అమ్మ జాండీస్తో చచ్చిపోయింది నాన్న. జాండీస్ వచ్చి చిన్నప్పుడే నా కొడుకు చనిపోయాడు. 4 రోజుల క్రితం మా నాన్న
జాండీస్ వచ్చిపోయాడు. Huh?